తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అఖండ గోదావరి అనే ఒక ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ గోదావరి జిల్లాలకు వెళ్ళారు కదా. ఆ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగించుకుంటూ బేసిక్గా ఆయన ప్రసంగంలో ఏముంటాయి, మోదీ గారిని పొగడాలి, మోదీజీ గారిని పొగడాలి, అమిత్ జీ గారిని పొగడాలి, బీజేపీ జీలను పొగడాలి, తర్వాత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు గారిని పొగడాలి. ప్రధానంగా ఈ పొగడతల వర్షం, లేకుంటే జగన్ను వైసీపీని తిట్టాలి. ఇంకా వేరే ఏముంటాయి అండ్ ఈసారి డెవలప్మెంట్ గురించి, డబుల్ ఇంజన్ సర్కారు గురించి, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది కదా, దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఏం చెప్తారు, ఏమొచ్చాయి కేంద్రం నుంచి. అందుకని ఏం చెప్పారు, రెండు డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేశామని చెప్పి ఘనంగా చెప్పారు ఆయన. వాస్తవానికి ఇప్పటివరకు చాలామందికి తెలియదు, బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసినట్లేదు. ఒకవేళ తెలిసిందంటే ఆ సార్ ఇప్పటికీ చాలాసార్లు దాని గురించి చెప్పే ఉండు. అండ్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్లకు కూడా తెలిసినట్లేదు. ఒకవేళ తెలిసే ఉండింటే వాళ్ళు విచిత్రమైన వేషాలు వేసేవాళ్ళ టీవీ స్టూడియోలో కూర్చొని. వీళ్ళకు కూడా ఎవరికీ తెలిసినట్లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఒకరికే తెలిసినట్లుంది, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపేశామని చెప్పి ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా కొందరు వెళ్ళి లోగో మైకులు ఆ విశాఖ కార్మికుల దగ్గర పెట్టారు, ఉక్కు కార్మికుల దగ్గర. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపేశారట, ఇక మీరు దేనికోసం ఆందోళనలు చేస్తున్నారని వాళ్ళ దగ్గర మైకులు పెట్టారు. వాళ్ళు పుస్తకం ఒకటే మాట అంటున్నారు, ఆయన మాట నమ్మినాము అంటే సముద్రంలో దూకినట్లే. ఇంతకుముందు 2 ఏళ్ల కింద ఒకసారి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిపోయారు. అది కూడా 24 గంటలు ఇద్దామా, వద్దా 48 గంటలు ఇద్దామా, వారం ఇద్దామా, సరే వారం ఇస్తున్నాము అని చెప్పి అప్పుడు పోయారు కదా. కేంద్రం ప్రైవేటైజేషన్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి డెడ్ లైన్ విధించిపోయి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడున్నారో కనపరాలేదు. ఇప్పుడు ఆయన ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అంటున్నారు. మరి ఆ ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టు కేంద్రం నుంచి కదా ప్రకటన రావాలి, కేంద్రం నుంచి కదా ఒక ఉత్తర్వు అయినా రావాలి. కేంద్రం నుంచి ఒక ఉత్తర్వు రాకుండా, ఒక ప్రకటన రాకుండా మరి ఆగిపోయిందని చెప్పి ఎట్లా చెప్పాలి? ఈ విశాఖ ఉక్కు చుట్టూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయము ప్రైవేటైజేషన్ వైపే తీసుకుంటూ ఉన్నారు. ప్రతి నిర్ణయము ప్రైవేట్ పరం చేసే దిశగానే వెళ్తూ ఉన్నారు. ఆపేషన్లో ఒక ఉత్తర్వు లేకుండా ఆయన చెప్పారని చెప్పి ఆయన మాటలను పట్టుకొని వేలాడితే సముద్రంలో దూకినట్లేనని. మొత్తం మీద ఉక్కు కార్మికుల అన్న ఎవరో కానీ ఈయన గురించి బాగా స్టడీ చేసినట్లే ఉన్నారు. భలే చెప్పి ఆయన మాటలు నమ్మితే సముద్రంలో వెళ్ళి దూకినట్లే అని.